హలో డియర్ చిల్డ్రన్ అండ్ ఫ్రెండ్స్. ఆర్టికల్ యొక్క మొదటి భాగాన్ని చూశారు కదా. ఆర్టికల్ యొక్క రెండవ భాగంలో దా గురించి మరియు నో ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. ఎవరైనా ఆర్టికల్స్ ఫస్ట్ పార్ట్ చూడనటువంటి వాళ్ళని నేను డిస్క్రిప్షన్లోను అలాగే ఐకార్డ్లోను లింక్ ఇస్తాను, చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి చక్కగా అర్థం చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా గురించి నేర్చుకుందాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే మనకు తెలుసు, దాని డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఎందుకు? ఇది ఒక ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువుని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. దా వాడాము అంటే అది ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది అని అర్థం. డెఫినేషన్ చూద్దాం ఒకసారి. దా ఈజ్ called a definite article because it can express a particular person or thing. నేను ఆల్రెడీ చెప్పిన కదా, పర్టికులర్ పర్సన్ కానీ థింగ్ను కానీ ఖచ్చితంగా సూచిస్తుంది ఈ ద అనేటువంటిది. ఇంకోటి ఒక ఉదాహరణ చూద్దాం. ఐ మెట్ ఏ టీచర్. ఐ మెట్ ఏ టీచర్ అన్నాం కదా. ఐ మెట్ ఏ టీచర్ అంటే ఏం అర్థం వస్తుంది? నేను ఒక టీచర్ని కలిశాను. టీచర్ని కలిసావు, కానీ ఏ టీచర్ని కలిసావు? ఏ టీచర్ని కలిసావో పర్టికులర్ తెలియట్లేదు. టీచర్స్ చాలామంది ఉంటారు కాబట్టి నేను వెళ్ళి ఒక టీచర్ని కలిశాను అన్నప్పుడు ఏ టీచర్ని కలిసావో కరెక్ట్గా మనం చెప్పలేకపోతున్నాం ఈ సెంటెన్స్ ద్వారా. అదే చూడండి, ఇప్పుడు ఐ మెట్ ద ఇంగ్లీష్ టీచర్ అన్నప్పుడు ఎవరు కలిసావు? ఇంగ్లీష్ టీచర్ని కలిశాడు. ఇంగ్లీష్ టీచర్ అన్న దగ్గర పర్టికులర్గా ఇంగ్లీష్ టీచర్ని సూచించేటువంటిది దా సూచిస్తుంది. దా ఉంది కనుక దాన్ని ఇంగ్లీష్ టీచర్ని ప్రత్యేకంగా చెప్పినట్టు. ఐ మెట్ ద ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ టీచర్ని కలిశాను అని కరెక్ట్గా ఇది ఖచ్చితంగా సమాచారాన్ని ఇస్తూ ఉంది. ఇక మనము నిత్యం చదువుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు ఈ దాని చాలాసార్లు వాడుతూ ఉంటాం. అయితే ఈ వాడటంలో ఒకసారి ది అంటున్నాం, ఒకసారి దా అంటున్నాం. ఏంటిది? ఒకసారి అసలు ది అనాలా, దా అనాలా, అసలు ఎట్లా వాడాలి, దీనికి ఏమన్నా పద్ధతి ఉన్నదా అనేటువంటిది సామాన్యంగా వచ్చేటువంటి డౌట్. ది డౌట్ క్లారిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ద ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ది బిఫోర్ ఓవల్ అండ్ ద బిఫోర్ ద కాన్సనెంట్ సౌండ్. ఇది యాక్చువల్గా ఉన్నటువంటి ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు దాని ముందు మనము ది అని పలకాలి. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు దా అని పలకాలి. ఇది ప్రొనౌన్సియేషన్ లో మనం తేడా దాకి చూపిస్తున్నటువంటిది. కాబట్టి సో ఇప్పటికైతే మనకు క్లియర్ అయింది అనుకుంటున్నాం. ఓవెల్ వచ్చినప్పుడు ఏం వాడాలి? ది అనాలి. కాన్సనెంట్ వచ్చినప్పుడు దా వాడాలి. ఉదాహరణ చూద్దాం ఒకసారి. ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ. ఇక్కడ చూడండి, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇక్కడ ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం ది అంటున్నాం. ఇక్కడ హిందూలో ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ దా అంటున్నాం. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకొని మనం ప్రొనౌన్సియేషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ అండ్ ఇట్ డజంట్ బాదర్ అబౌట్ ఎయిదర్ ఓవల్ ఆర్ కాన్సోనెంట్ సౌండ్. అంటే దా అనేటువంటిది సింగులర్, ప్లూరల్ మరియు వర్డ్స్ ముందట వాడచ్చు. ఇది కాన్సనెంట్ సౌండా, ఓవెల్ సౌండ్ అనే దానికి దీనికి సంబంధం లేదు. సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, దేని ముందటైనా మనం దీన్ని దాని వాడవచ్చు. అదే ఏ యాన్ అనేటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, వాటికి సింగులర్ నౌన్స్ ముందటనే వాడాల్సి ఉంటుంది. ఓవెల్ శబ్దం వస్తుందా, కాన్సనెంట్ శబ్దం వస్తుందా అనేటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ద్వారా మీకు కాస్త అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ద గర్ల్స్ ఆఫ్ అవర్ స్కూల్ ఆర్ వెరీ గుడ్. ద గర్ల్స్ ఆఫ్ అవర్ స్కూల్ ఆర్ వెరీ గుడ్. ద గర్ల్స్ అన్నప్పుడు ఇక్కడ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ అవుతున్నది. ద గర్ల్స్ అనేటువంటిది ప్లూరల్ కౌంటబుల్. అదే ద కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఎనిమల్, ఇది సింగులర్ కౌంటబుల్ నౌన్. కౌ అనేటువంటిది ద సింగులర్ కౌంటబుల్ నౌన్. మరొకటి ద వాటర్ ఇన్ దిస్ ప్యాకెట్ ఈజ్ మడ్డీ. ద వాటర్ అనేటువంటిది, వాటర్ అనేది ఏంటిది? అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్ ముందట దా వాడాం, సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందట దా వాడాం, అలాగే ప్లూరల్ కౌంటబుల్ ముందు కూడా మనం దా వాడాం. అంటే ఇంతకుముందు పైన చెప్పుకున్నట్టు సింగులరా, ప్లూరలా,
అది కాన్సనెంటా ఓవులా అనేటువంటి శబ్దంతో సంబంధం లేకుండా మనం దా వాడతాం. ఇక నెక్స్ట్ ద మస్ట్ బి యూజ్డ్ బిఫోర్. ద అనేటువంటిది ఎక్కడ వాడాలి? కంపల్సరీ కొన్నిటి ముందు దా వాడి తీరాలి. ఎట్లాంటి ఏ సిచ్యువేషన్లో దా అనేటువంటిది వాడాలనేటువంటిది ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా మనం నేర్చుకుందాం. ఫస్ట్ది యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ ఈ విషయంలో ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని మనం వాటి ముందర కంపల్సరీ దాన్ని వాడాలి. అంటే మొత్తం ప్రపంచంలో కూడా ఇవి ఒకటే ఉంటాయి, అందుకోసమే యూనిక్ థింగ్స్ అంటాం. ఇక్కడ చూడండి ఉదాహరణ, ద సన్ అన్నాం. ద సన్ సూర్యుడు, ఎన్ని సూర్యుడు ఉంటాయి? ఒకటే ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకమైనది కాబట్టి ద సన్ అన్నాం. ద ప్లానెట్, ద మూన్, ద ఎర్త్, ఇట్లా అన్నమాట. ఒక ప్రతి యూనిక్ థింగ్స్ ముందు వీటిని కంపల్సరీ వాడాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్ అండ్ సీస్. ఇంకా మహాసముద్రాల ముందు అలాగే సముద్రాల ముందు వీటిని వాడాల్సి ఉంటుంది. ఈ మహాసముద్రాలలో కూడా వాటి పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్ల ముందు ఆ మహాసముద్రాలు ఉన్నవే 5. ఆ 5 వాటికి ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఉన్నది కదా, ఆ పేర్ల ముందు కంపల్సరీ మనం వీటిని దా వాడాలి. ఉదాహరణ చూద్దాం. ద పసిఫిక్, ద అరేబియన్ సీ. ద పసిఫిక్, ది అరేబియన్ సీ అని అంటున్నాం. అంటే పసిఫిక్ మహాసముద్రము ఒకటే ఉన్నది. పసిఫిక్ సముద్రం ముందట, పసిఫిక్ అనే శబ్దం ముందట దా వాడాలి. అట్లాగే అరేబియన్ సీ ముందట ఇది వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ది ఎప్పుడైతే వాడతామో ఇవి యూనిక్ థింగ్స్ కావచ్చు, లేదా స్పెషల్గా చెప్పినప్పుడు కూడా, పర్టికులర్గా చెప్పినప్పుడు కూడా దీన్ని వాడాల్సి ఉంటుంది. మరొకటి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ వ్యాలీస్. ఇంకా ఎడారుల పేర్ల ముందు అట్లాగే లోయల పేర్ల ముందు కంపల్సరీ వాడాలి. అవేంటి? ద సహరా, ద థార్, ది అరకు వ్యాలీ అనేటువంటివి అన్నీ కూడా కొన్ని. ఇవేమో సహరా, థార్ అనేది డిజర్ట్స్, వ్యాలీ అరకు వ్యాలీ అనేది ఇది వ్యాలీకి సంబంధించింది. వీటి ముందు కూడా కంపల్సరీ మనం దా వాడాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్ ముందట కూడా, పర్వతాల ముందట కూడా వీటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. ద హిమాలయాస్, ది ఆల్ప్స్. వీటి ముందట కూడా హిమాలయాస్ అంటే మౌంటైన్స్ రేంజ్. ఇది హిమాలయాస్ అనేది ప్లూరల్ గా ఉంటుంది. అనేక పర్వతాల యొక్క సమూహంగా కలిసినటువంటిది ది హిమాలయాస్. అందుకే హిమాలయాస్ మౌంటైన్ రేంజెస్ అంటారు. కాబట్టి హిమాలయాస్ పర్వతాలు దాని ముందర ఇది వాడాలి. అట్లాగే ఆల్ప్స్ పర్వతాలు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, వాటర్ ఫాల్స్ అండ్ కెనాల్స్. ఇంకా ఎక్కడ వాడతారు? నదుల పేర్ల ముందు, వాటర్ ఫాల్స్ పేర్ల ముందు, అట్లాగే కెనాల్స్ కాలువల పేర్ల ముందు కూడా మనం ఇవి వాడతాం. ద కృష్ణ, ద సూయేజ్ కెనాల్, ద కృష్ణ రివర్, ద గోదావరి, అట్లాగే ద సూయేజ్ కెనాల్, కేసీ కెనాల్, ఇట్లాంటి అన్నిటి ముందు మనం వాడతాం. అట్లాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజియంస్. ఇంకా మ్యూజియంస్ ముందు కూడా ద సాలార్జంగ్ మ్యూజియం, ద నేషనల్ గ్యాలరీ అనేటువంటి వాటి ముందు కూడా మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. అట్లాగే చూడండి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్. మనం తీసుకున్నటువంటి అవార్డ్స్, బాగా పనిచేసేందుకు ఇచ్చేటువంటి, గుర్తింపుగా ఇచ్చేటువంటివి అవార్డ్స్ ఉంటాయి. అవార్డ్స్ ముందు కూడా మనం దా వాడాలి. ద పద్మశ్రీ, ద జ్ఞానపీఠ అవార్డ్, ఇంకా పద్మవిభూషణ్, ఇట్లాంటి అవార్డ్స్ ముందట మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. ఇంకా మరికొన్ని సిచ్యువేషన్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్ అంటే ఖండాల యొక్క పేర్ల ముందు కూడా మనం వాడాలి. ద ఏషియా, ద యూరప్, ఆఫ్రికా అలాంటి ఖండాల ముందు కూడా మనం ఇది వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఐలాండ్స్, దీవులు. ఒక దీవు ఉంటే వేరు, ఇక్కడ ఐలాండ్స్, ద లక్షద్వీప్, ద మాల్దీవ్స్ ముందట కంపల్సరీ మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికల పేర్ల ముందు దీన్ని వాడాలి. ఉదాహరణకి ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ద ఈనాడు, ద ఆంధ్రజ్యోతి, ఇట్లాంటి పేర్ల ముందు మనం న్యూస్ పేపర్స్ ముందు మనం ద వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాలు, మనం సంగీతాన్ని పలికించడానికి ఉపయోగించేటువంటి సంగీత పరికరాలు ఉంటాయి. ద వయలిన్, ద గిటార్, ద వీణా, ద తబలా,
ఇట్లాంటి అన్నిటి ముందు మనం ద వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షిప్స్, ప్లేన్స్. ఇంకా మనం ప్రయాణానికి వాడేటువంటి ట్రైన్స్, షిప్స్, ప్లేన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి యొక్క పేర్ల ముందు ప్రతి దానికి ట్రైన్స్కి, షిప్స్కి, ప్లేన్స్ కూడా పేర్లు ఉంటాయి కదా, వాటి పేర్ల ముందు వాడాలి. ద తెలంగాణ ఎక్స్ప్రెస్, ద టైటానిక్ షిప్ ఇట్లాంటివి అనమాట. కాబట్టి వాటి యొక్క ముందు కూడా మనం దాని వాడాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్, దిక్కులు, దిశలు అంటాం కదా, ఆ దిక్కులు, దిశల ముందు కూడా మనం వాటి పేర్ల ముందు మనం దాన్ని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ద ఈస్ట్, ద వెస్ట్, ద సౌత్, ఇట్లా ఈ దిక్కుల ముందు కూడా మనం దాని కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇక బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్, మనకు డిగ్రీస్ ఉంటాయి కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందట, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఆ పదం యొక్క చివర ఎస్టీ కానీ ఈఎస్టీ కానీ వస్తాయి చూడండి, వాటి ముందు కంపల్సరీ మనం ద వాడాలి. ఉదాహరణకి ద క్లవరెస్ట్, ద గ్రేటెస్ట్, ద లాంగెస్ట్, ద హైయెస్ట్, ఇట్లాంటి పదాల ముందు ఇక్కడ చూడండి, ఇది ఈఎస్టీ అని వస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. దాని ముందు కంపల్సరీ మనం ద వాడాలి. బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ ఏంటి, మనకు కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ అని ఉంటాయి. ఆర్డినల్స్ నెంబర్స్ని ముందట మనం వాడాలి. ద ఫస్ట్, ద సెకండ్ అని వచ్చేటువంటి పదాల ముందు మనం వాడాలి. ఈ మన నెంబర్స్ రాసేటప్పుడు రోమన్ నెంబర్ రాసి ఎస్టీ ఎన్డి అని రాస్తూ ఉంటారు, అట్లా రాయకూడదు. మనం మామూలుగా కార్డినల్ నెంబర్స్ ముందట 1 2 3 అని నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ తర్వాత రాయొచ్చు, కానీ రోమన్ నెంబర్స్ తర్వాత ఎస్టీ ఎన్డి ఆర్డి అని రాయకూడదు, అది తప్పు. సరే, ఆర్డినల్ నెంబర్స్ ముందు మాత్రం ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అనేటువంటి పదాల ముందు ద వాడాలి. ఇంకా బిఫోర్ ద హిస్టారిక్ పీరియడ్స్, ఏజెస్, ఇంకా చరిత్రలో ఉన్నటువంటి కాలాలు, వాటి గురించి వాడుతున్నప్పుడు, అక్కడ ఇంపార్టెంట్ పీరియడ్స్ గురించి వాడుతున్నప్పుడు మనం ద వాడాలి. ద ఫస్ట్ వరల్డ్ వార్, ద మోడర్న్ ఏజ్, ద ఐరన్ ఏజ్, ద డార్క్ ఏజ్ అన్నప్పుడు ఈ మనం దాని వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్, గ్రేట్ బుక్స్, ఇంకా అన్ని చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళ ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉన్నది. అట్లాగే గొప్ప గొప్ప రచయితలు రాసినటువంటి గొప్ప పేరుగాంచినటువంటి పుస్తకాలు ఉన్నాయి, వాటి ముందు మనం కంపల్సరీ ద వాడాలి. ద బైబిల్, ద ఖురాన్, ద గీత, ద గీతాంజలి, ఇట్లాంటి పుస్తకాల పేర్ల ముందు పేరెన్నిక కన్నా లేదా పవిత్ర పుస్తకాల ముందు దాన్ని వాడాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోటల్స్, హోటల్స్ ముందట కూడా ద తాజ్ బంజారా, ద ఒబెరాయ్, ఇట్లాంటి హోటల్స్ ముందు కూడా వీటిని ద వాడాల్సి ఉంటుంది. బిఫోర్ ద డికేడ్స్, సెంచరీస్, శతాబ్దాలు, దశాబ్దాల ముందట పేరు చెప్పినప్పుడు వాటి యొక్క ముందట కూడా ద వాడాలి. ద 19th century అంటున్నాం, 15th century, 13th centuryలో ఏం జరిగింది, ఫస్ట్ సెంచరీలో ఏం జరిగింది అన్నప్పుడు కూడా ఈ దాన్ని వాడుతూ ఉంటాం. బిఫోర్ ద నేమ్స్ ఇండికేటింగ్ హోల్ ఫ్యామిలీ, ఇక్కడ ఒక కుటుంబం యొక్క మొత్తం కుటుంబాన్ని గురించి చెప్పినప్పుడు, మొత్తం హోల్ కుటుంబాన్ని మొత్తం కుటుంబంగా చెప్పినప్పుడు కూడా వాడాలి. ద టాటాస్, ద బిర్లాస్, ద అంబానీస్ అని చెప్పినప్పుడు మనం ఆ కుటుంబం యొక్క మొత్తం గురించి చెప్తున్నప్పుడు దాన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే విత్ అడ్జెక్టివ్స్ టు ఇండికేట్ ఎ క్లాస్, ఇక్కడ చూడండి రిచ్, పూర్ అని వాడుతూ ఉన్నప్పుడు వాటి మీద కూడా ద వాడాల్సి ఉంటుంది. వెన్ ద నౌన్ ఈజ్ రిపీటెడ్, ఇక చూడండి కొన్ని సెంటెన్స్లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పదాన్ని పలుమార్లు అనేక సార్లు రిపీట్ చేస్తూ ఉంటాం. అయితే ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడేమో ఏ గాని యాన్ గాని ఉంటుంది, తర్వాత రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు వచ్చినా దాని తర్వాత ద వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ సా అన్ అమెరికన్ అండ్ యూరోపియన్ ఎట్ ద సినిమాక్స్, ద అమెరికన్ ఈజ్ స్పీకింగ్ విత్ ద యూరోపియన్ ఇన్ తెలుగు. ఇక్కడ చూడండి, అమెరికన్ ఫస్ట్ వచ్చినప్పుడు యాన్ ఉంది, యూరోపియన్ వచ్చినప్పుడు ఏ ఉంది, మళ్ళీ అదే అమెరికన్ రెండవసారి రిపీట్ అయినప్పుడు దా ఉంది, యూరోపియన్ రెండవసారి రిపీట్ అయినప్పుడు దా వాడాను. అంటే ఒక నౌను రిపీట్ అయినప్పుడు మొదటిసారి ఏమో ఏ అని వాడతాం, రెండవసారి దా వాడాలి. ఇక ఇప్పటి వరకు మనం దా ఎక్కడ వాడాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటో చూసాం కదా.
ఇప్పుడు ఇంతవరకు పార్ట్ 1లోను పార్ట్ 2లోను నేర్చుకున్నటువంటి ఆర్టికల్స్ ఏవి కూడా ఎక్కడ వాడకూడదు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేది ఎట్లా ఉంటుంది, నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్, ఎక్కడ ఆర్టికల్ వాడొద్దు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ద షుడ్ నాట్ బి యూస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్. ఏ, యాన్, ద అనేటువంటి వాటిని ఈ క్రింది సిచ్యుయేషన్స్ లో మనం ఎక్కడ కూడా వాడడానికి వీల్లేదు. నార్మల్లీ ద ప్రాపర్ నౌన్ డజంట్ టేక్ ఎనీ ఆర్టికల్. ప్రాపర్ నౌన్స్ అనేటువంటివి, ప్రాపర్ నౌన్స్ అంటే పేర్లు చూపించేటువంటి నౌన్స్ ఏవి కూడా ద అనేటువంటిది కానీ ఏ కానీ యాన్ కానీ రాదు. అయితే డియర్ చిల్డ్రన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దానికి ఎక్కడో చోట ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. 1-2 ఎక్సెప్షన్స్ తప్ప జనరల్ గా ఇక్కడ వాడకూడదు. ప్రతి దానికి ఏ ఉదాహరణ చెప్పినా 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ జనరల్ గా అయితే వాడటానికి వీల్లేదు. ఇంకా నెక్స్ట్ సెకండ్ చూడండి. ఇఫ్ ఏ కామన్ నౌన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లూరల్ నౌన్. ప్రాపర్ నౌన్ అయిపోయింది కదా, కామన్ నౌన్. కామన్ నౌన్ ముందట మనము ఏం చెప్పుకున్నాం? కామన్ నౌన్ ఐ మెట్ ఏ బాయ్ అన్నాం కదా. అక్కడ కామన్ నౌనే బాయ్ కామన్ నౌనే, కానీ అక్కడ వాడే ఇక్కడ ప్లూరల్ కామన్ నౌన్ వచ్చినప్పుడు వాడట్లేదు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్, సో హియర్ ఈస్ ద బాయ్స్ ఇస్ ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు, ప్లూరల్ కామన్ నౌన్ వచ్చినప్పుడు దా వాడద్దు. బిఫోర్ ద మెటీరియల్ నౌన్, వస్తుగతమైనటువంటివి వాటి ముందు కూడా మనం వాడద్దు. వాటర్, సిల్వర్, సిల్క్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం వాడడానికి లేదు. వాటర్ ఈజ్ గోల్డ్. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయండి, ఎక్సెప్షన్స్ కంపల్సరీ ఉంటాయి కానీ మ్యాక్సిమం అయితే వాడకూడదు. బిఫోర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే తెలుసా మీకు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం దాన్ని టచ్ చేయలేము, చూడలేము, మనది కనపడదు, ఏ రూపం ఉంటుంది, లా ఉంటుందా, సన్నం ఉంటుందా అనే విషయాలు మనకు తెలియవు. అది అబ్స్ట్రాక్ట్ నౌన్. అట్లా ఎట్లా ఉంటాయి? ఏవైనా వస్తువులు అనేటువంటి పట్టుకుంటే తెలుస్తాయి, స్పర్శ ద్వారా తెలుస్తాయి, కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్ అట్లాంటిది కాదు. ఉదాహరణ చూడండి, లవ్, హ్యాపీ, సారో, ప్రేమ. లవ్ ఎట్లుంటుందో తెలియదు, ఇంతలా ఉంటుందా అంతలా ఉంటుందా, ఎట్లా రంగు, రుచి, వాసన ఏం తెలియదు, అదొక భావన. హ్యాపీ సంతోషాన్ని కూడా వ్యక్తపరచలేము, విచారాన్ని వ్యక్తపరచలేము. ఫ్యాంటాస్టిక్ అంటాం, ఫ్యాంటాస్టిక్ అంటే ఏందో తెలియదు, అంటే అర్థం తెలిసినా కూడా దాన్ని చూడలేము అనమాట. ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్. బిఫోర్ ద స్పోర్ట్స్ నేమ్స్. ఆటల యొక్క పేర్ల ముందు, ఆటల యొక్క పేర్లు క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఈ వీటి ముందు మనం వాడొద్దు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ వెదర్, సీజన్స్, వీటి యొక్క ఋతువుల ముందు, కాలాల ముందు వాడొద్దు. సమ్మర్, వింటర్, ఆటమ్ మొదలైనటువంటి వాటి ముందు మనం వాడడానికి లేదు. బిఫోర్ నైట్, డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేటువంటి పదాలు వచ్చినప్పుడు కూడా మనం వాడకూడదు. నైట్ వాజ్ డార్క్, మార్నింగ్ ఈజ్ వెరీ ప్లిజెంట్, వీటి ముందు మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. బిఫోర్ సొసైటీ. సొసైటీ అనే పదం ముందు మనం ఆర్టికల్ వాడద్దు. వి లివ్ ఇన్ సొసైటీ, బట్ వి లివ్ ఇన్ ద సొసైటీ అనకుండా వి లివ్ ఇన్ సొసైటీ అంటాం అన్నమాట. బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్ అంటే వ్యాధులు, వాటి ముందు మనం వాడము. ఫీవర్, క్యాన్సర్ అనేటువంటి దాని మీద వాడము. ఎక్సెప్ట్ హెడేక్, బ్యాక్ ఏక్ అనేటువంటి వచ్చినప్పుడు మటుకు వాడతాం, కానీ మ్యాక్సిమం ఈ డిసీజెస్ ముందు మనం వాడము, ఏదైనా స్పెషల్గా పర్పస్ఫుల్గా చెప్తే తప్ప. ద నౌన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ద పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే మై, యువర్, హిజ్ అని వస్తాయి చూడండి, అవి పొసెసివ్స్, కలిగి ఉండటాన్ని. మై పెన్, యువర్ బుక్, ఈజ్ ఐ, దిస్ ఈజ్ మై బుక్ అనాలి, కానీ దిస్ ఈజ్ మై ఏ బుక్ పొసెసివ్ నౌన్ తర్వాత వాడకూడదు. దిస్ ఈజ్ మై అనేది పొసెసివ్, దీని తర్వాత ఇది వాడకూడదు. ద వర్డ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ బైతో మొదలయ్యేటువంటి పదాల ముందు మనం ఆర్టికల్స్ వాడద్దు. బై ట్రైన్, బై షిప్ మొదలైనటువంటి వాటి ముందు బై ముందు వాడద్దు. ద నౌన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ద డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఈచ్ బాయ్ ఈజ్ ఏ లేట్ టుడే. ఈచ్ అనే ముందు కాదు, ఈచ్ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ తర్వాత మనం ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు. ఇక నెక్స్ట్, బిఫోర్ ఎ మ్యాన్ కైండ్, ఉమెన్, గాడ్, ఫాదర్, మదర్ అనేటువంటి పదాల ముందు, ఇంకా రిలేషన్స్ వచ్చినప్పుడు రిలేషన్స్ ముందట మనం ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు. అట్లాగే ఇటువంటి వాటి ముందు కూడా గాడ్ ఈజ్ గ్రేట్
అనాలి తప్ప దాని ముందట ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు. బిఫోర్ ఈవెన్ ప్యారడైజ్ అండ్ హెల్, స్వర్గము నరకము అని పదాలు వచ్చినప్పుడు కూడా వాటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ, వి డోంట్ బిలీవ్ ఇన్ ప్యారడైజ్. ప్యారడైజ్ మేము నమ్మం అనే దాని ముందు ఎటువంటిది వాడకూడదు. ఇంకా మరికొన్ని సిచ్యుయేషన్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, భాషల ముందట, అంటే అనేక రకాల భాషలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, అనేక వేల భాషలు, దగ్గర 3000 భాషలు ఉన్నాయి కదా. ఆ భాషల ముందట మనం ఏ ఆర్టికల్ వాడద్దు. ఉదాహరణకి ఇంగ్లీష్, తెలుగు, ఫ్రెంచ్ వీటి ముందు వాడద్దు. ఒకవేళ ఇంగ్లీష్ ముందట దా వాడితే ఏమవుతుంది? ద ఇంగ్లీష్ అవుతుంది. ద ఇంగ్లీష్ అంటే ఏంటి తెలుసా? ద పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్ అని అర్థం. అది వాళ్ళ యొక్క జాతిని, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క జాతిని సూచిస్తున్నది. ద పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం. ద ఇంగ్లీష్ వాడేమో అంటే ద పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్ అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష అని అర్థం వస్తున్నది. కాబట్టి దా వాడటం ద్వారా దాని అర్థమే మారిపోయే అవకాశం ఉంది. బిఫోర్ సన్సెట్, సన్ రైజ్, సూర్యోదయము, సూర్యాస్తయం అనే పదాల ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్, పీక్స్, హిల్స్. ఇంతకుముందు మౌంటైన్స్ గురించి చెప్పుకున్నప్పుడు ద హిమాలయాస్ ముందు ద వాడమన్నాం. ఇక్కడ మౌంటైన్స్ అంటేనేమో పర్వతాల యొక్క సముదాయం కదా. వాటిల్లో ఉండేటువంటి పీక్స్, హిల్స్ అంటే ఇక్కడ చూడండి, మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మౌంటైన్ ఇన్ ద హిమాలయన్ రేంజ్. హిమాలయాల్లో ఉండేటువంటి ఒక పర్వతం ఇది మౌంట్ ఎవరెస్ట్ అనేది. కాబట్టి దీని ముందు మనం వాడద్దు. తిరుమల కూడా అంతే. ఈ తిరుమల హిల్స్ ముందట కూడా దా వాడటానికి లేదు. నార్మల్లీ బిఫోర్ స్ట్రీట్స్, విలేజెస్, సిటీస్, స్టేట్స్, కంట్రీస్. ఈ జనరల్గా స్ట్రీట్స్ ముందు, విలేజెస్ ముందు, సిటీస్ ముందు, స్టేట్స్ ముందు, కంట్రీస్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. ఇండియా ఉదాహరణకి. ఇక బిఫోర్ మీల్స్, మనకు మీల్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. వాటి ముందు కూడా మనం ఎటువంటి ఆర్టికల్ వాడద్దు. ఎక్సెప్షన్స్ 1-2 ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం వాడకూడదు. ఆఫ్టర్ నో, నాట్ అండ్ ఎనీ, నో తర్వాత, నాట్ తర్వాత, ఎనీ అనేటువంటి పదాలు వచ్చిన తర్వాత వాటి తర్వాత ఆర్టికల్ వాడద్దు. ఐ హ్యావ్ నో పెన్, అలాగే ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్ అనొచ్చు, కానీ నో తర్వాత కానీ ఎనీ తర్వాత కానీ ఆర్టికల్ రాకూడదు. ఐ హ్యావ్ నో ఏ పెన్ అనకూడదు. విత్ టైటిల్స్ అండ్ నేమ్స్, అలాగే ఒక బిరుదుల ముందు లేకపోతే హోదాల పేర్ల ముందు వాడద్దు. ప్రెసిడెంట్ కలాం, ప్రిన్సెస్ డయానా వీటి ముందు దా వాడకూడదు. విత్ ఇయర్స్, సంవత్సరాల ముందు కూడా. ఇక్కడ చూడండి, ఐ వాస్ బోర్న్ ఇన్ 1970 అనాలి, కానీ ఇన్ ద అనేటువంటిది వాడకూడదు. బిఫోర్ డేస్, మంత్స్, ఇక రోజులు, నెలల ముందు కూడా. సీ యూ ఆన్ ఫ్రైడే అనాలి, కానీ బట్ సీ యూ ఆన్ ద ఫ్రైడే అనొద్దు. సీ యూ ఆన్ ఫ్రైడే అనండి, కానీ సీ యూ ఆన్ ద ఫ్రైడే అనకూడదు. ఇక ఇప్పటి వరకు ఆర్టికల్స్ అన్ని చూసాం. ఏ అండ్ ద ఆర్టికల్స్ చూసాం, నో ఆర్టికల్స్ చూసాం, ఇవన్నీ చూసినాం. తర్వాత ఇంత నేర్చుకున్న తర్వాత ఇవన్నిటిని మన గమనంలో ఉంచుకొని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు అవన్నీ కూడా బాగా నేర్చుకొని ఈ ఎక్సర్సైజ్ కూడా పూర్తి చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్. ఆర్టికల్స్తో కానీ నో ఆర్టికల్తో కానీ ఫిల్ చేయాలి. మోహన్ ఈజ్ డాష్ క్లవర్స్ట్ బాయ్ ఇన్ క్లాస్. డాష్ హానెస్ట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. Soumya is dash intelligent girl. I haven't met dash European yet. Have you read dash Quran? Sujata is dash MLA. I will leave after dash hour. Do you speak dash English? I have dash car. I studied dash government school. Dear children, ఇప్పటి వరకు మనం ఆర్టికల్స్ మొదటి భాగము, రెండవ భాగాల్లో అన్ని క్లియర్గా, కూలంకషంగా అన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోని మరొకసారి 1-2 సార్లు చూడండి. చూసి మొత్తాన్ని బాగా నేర్చుకోండి. వీటిని ప్రాక్టీస్ చేయాలి. మంచిగా చక్కగా నేర్చుకోండి. ఇవి నిత్య జీవితంలో చాలా ప్రతిసారి ఉపయోగపడతాయి, కాబట్టి చక్కగా నేర్చుకోవాలని తెలియజేసుకుంటూ, ఇంకా
రాబోయే నా వీడియోల కోసం మీరు వీటిని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.